తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్ లో చేపట్టారు. చెత్త చెదారాంతో పాటు పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్లను ఏరివేసి చీపుర్లతో పరిశుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, సరిత పరమేష్, మేకేన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్ లో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మేకిన్ యువత, మరి మహిళలు, పెద్దలు, పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ రాక్ గార్డెన్ లో ఉన్నటువంటి కొన్ని పిచ్చి మొక్కలను తొలగించి, మరి గడ్డిని కూడా తొలగించి, మరి చీపుర్లతో శుభ్రపరచడం జరిగింది. ప్రతి ఆదివారము మేము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 గంటల పాటు శ్రమదానం చేసి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా మరి మా గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడం జరుగుతుంది. మరి మాకు ఎల్లుండి మరి శ్రీలంక నుంచి ఒక ప్రజాప్రతినిధులు, అధికారుల బృందము మా గ్రామాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఆదివారము ఈ 2 గంటల పాటు చేసేటువంటి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి మేకిన్ యువత మరి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.